నమస్తే. మన ఊరు మన ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం. మరి ముక్కుదారం గుచ్చుకోవాలబ్బా మీరు. డాక్టర్ సాబ్ కూడా ముక్కుదారం వద్దంటున్నాడు. పశువులు దెబ్బతీస్తాయి. ముక్కుదారం లేకుండా వీళ్ళు ఆవులతోటి సావాసం చేస్తున్నాడు మా సీను. మరి ఎదకొచ్చిందంట, ఎన్నిసార్లు కట్టట్లేదు. తొలసూరు తరపు ఇది. ఏమంటారు? తొలసూరు తప్పే అంటారా మీరు? తొలసూరుకు అది మర్చిపోయినా. మా ఆవుకు మొన్న ఇంజక్షన్ ఇచ్చిన సేమను మొత్తం వైట్గా గారిపోయింది ఇచ్చిన 10-15 రోజులకి. ఎందుకలా? మొత్తం ఒక రోజు ఇంత గారింది, తెల్లారి ఇంకా చాలా గారిపోయింది. అంటే ఫెయిల్ అయినట్టు కదా ఇంజక్షన్. ఎందుకలా? మరి దేనివల్ల అయిందంటావు? దానికి లోపలే దానికి ఇప్పుడు మనం చేసిన వెంటనే కూడా దానికి అండా రిలీజ్ అవ్వాలి. అన్నం రిలీజ్ అయిపోయినా లేకపోయినా దానికి లోపల ఎండోమైటిస్ ఉంటుంది. దానివల్ల మనం ఇప్పుడు గడ్లకి యూరియా వేసేస్తాను కదా ఎక్కువ. దానివల్ల ఎండోమైటిస్ చాలా కొన్ని పశువులు పెట్టేస్తాను. సీను గారి ఆవుకు అప్పలరాజు డాక్టర్ గారు మన సేమనేస్తున్నారు, చూస్తున్నాం మనము. మరి తొలసూరు తరపుకు ఇంజక్షన్ చూడాలి. మరి ఈసారి కడుతుంది. నాకు కట్టిన ఫోన్ చేయాలి సీను. ఈసారి చూడదాం. అవునా? మధ్య గ్రామం మొత్తం మండలం మొత్తమా? మండలంలో కృష్ణాపురం, మళ్ళీ ఇసరపాలెం, పద్మనాభం, మళ్ళీ ఇక్కడ శిలపాలెం నేనే వెళ్తాను. మొత్తం 4 years అయిందా మీ అనుభవం? 4 years. స్టార్టింగ్ 4 రోజుల కానీ నాకు ఖాళీ లేదు ఇప్పటికి. మరి డాక్టర్లు సమయానికి రాకపోతే ఏదో వెళ్ళిపోతుంది కదా, పరిస్థితి ఏంటి? మళ్ళీ నెక్స్ట్ టైంకేనా? తప్పదు కదా. ఆ డాక్టర్ల సంఖ్య బాగానే ఉందా ఆంధ్రప్రదేశ్లో? పర్లేదా? సచివాలయం స్టాఫ్ అప్పుడు సచివాలయం వెటనరీ చేశారు. అది 2 ఊర్లు కొంటారు. ఇక ఇక్కడ కూడా ముగ్గుదారాలు వేయరా ఈ ఏరియాలో? నువ్వు ఇన్ని ఆవుల కడుగుతావు, ఎక్కడ అవ్వకుండా ఎక్కడ లేవు నువ్వు చూసిన సర్వీస్. మరి ఇలా పట్టుకోవాలంటే తిన్నాను. చల్ల వాతావరణం చల్ల ఉంది కదా బాయ్. చూడండి, ఇక్కడ ఏ ఆవు కూడా ముగ్గుదారం అయితే లేదు. చెయ్యి చూడాలా? ఇప్పుడు నువ్వు దాణ పెట్టావా? ఉదయం నుంచి ఇప్పుడు పెట్టడం కావదు కదా. కడుపు నుండి మేసినాక చెక్ చేయొద్దా? చెక్ చేసి అది కాదు. పొద్దున బరిగడుపులో చెక్. 9 గంటలు 10 గంటలు అంటే మీకు అన్ని పార్ట్స్ అనేవి తెలిసిపోతాయి. ఓకే.